శివశంకర. చెలియ మనసు గెలవాలన్నా మనసు మెలికలు తిరగాలన్నా మణిగారి వాణి ఉండాల్సిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకైనా యంగ్ హీరోల ప్రేమ కథలకైనా మణి సార్ పాటే సాయం. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను. అరే గుండె తీసి దానమిచ్చినాను, ప్రేమ కర్ణుడల్లె పొంగిపోయాను. కనరాని గాయమైపోను పోను, కన్నీటి తడి నీలోన దాచినాను. కమర్షియల్ సినిమాకు కళాత్మక సంగీతాన్ని అందిస్తూ బెస్ట్ మ్యూజిక్ అందిస్తారు మెలోడీ కింగ్ మణి శర్మ గారు. పాటలో సౌండ్ కన్నా సెన్స్ ఉండాలి అంటారు, కథను నడిపించేలా ట్యూన్ చేస్తారు. అందుకే మణి గారి సంగీతం ఎవర్ గ్రీన్. నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. భవ్య క్రియేషన్స్ అండ్ మణి శర్మ గారిది సక్సెస్ జోడీ. సెమంతకమణి కోసం సినిమా కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసేలా ఆదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారు మణి శర్మ. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మణి శర్మ గారు. మణిశర్మ గారు లాంటి ఒక సంగీత జ్ఞాని మన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఇందులో ఉండేటువంటి వన్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన అద్భుతంగా అందించి ఉంటారు. ఓవర్ టు సందీప్ కిషన్ డైరెక్టర్ గారు. మిగిలిన డౌట్స్ క్లారిఫై. జెనీ కొంచెం లేట్ గా వచ్చిందండి, తను కూడా ఉంది సినిమాలో. జెనీ కొంచెం లేట్ గా వచ్చింది. జెనీ చూసా జెనీ లేట్ గా వచ్చింది. అంటే జెన్నీ రావడం మేము ఎవరు నోట్ చేసామో లేదో డైరెక్టర్ ఫస్ట్ నోట్ చేశారండి. అంటే హీరోయిన్ రావడం మేము ఎవరు నోట్ చేసామో లేదో డైరెక్టర్ ఫస్ట్ నోట్ చేశారండి. మీ టైంకి వస్తే కదా పని ఇది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలాగో మోసం చేసావు, నన్ను కూడా ఎందుకు మోసం చేసావు? నేనేం మోసం చేసా చెప్పు. అంటే నాకు మిగతా ఇంతమంది హీరోలు ఉన్నారని చెప్పారు, ఓకే న్యాయమే. వస్తే స్క్రీన్ మీద నవ్వుతారు అన్నాడు, అది న్యాయమే. కానీ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని చెప్పాడు. వర్కింగ్ స్టిల్స్ వర్కింగ్ వీడియోస్ చూస్తే ఒక్క దీంట్లో కూడా హీరోయిన్ నా పక్కన కనిపిస్తుంది, డైరెక్టర్ పక్కన కనిపిస్తుంది. ఆఖరికి ఇప్పుడు అక్కెళ్ళమన్నా కూడా అక్కడే నిల్చున్నాడు. ఎందుకు అలా మీరు కొంచెం అడిగి చెప్పరా ప్లీజ్? సుమ గారు చెప్పారండి, సుమ గారు చెప్పారు. నీకు కావాలి, నువ్వు సుమ గారికి చెప్పావు కాబట్టి అక్కడికి వెళ్ళావు, అంతే కదా? అబ్సల్యూట్లీ. ఆయన కావాలంటే వెళ్ళొచ్చు. నువ్వు మాత్రం అక్కనేచ్చు కాదు. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు. నాకు డౌట్ ఏం లేదు, నాకు ఇష్టం చిన్న క్లారిటీ వచ్చింది. మా నలుగురిలో ఎవరు హీరో అని మాకు ఇప్పటిదాకా తెలియదు కానండి, మా నలుగురికి విలన్ మాత్రం ఇతనేనండి, నలుగురిని మోసం చేశాడు. సో నారా రోహిత్ గారు కూడా ఏదో చెప్పాలంటున్నారు ఇందాకటి నుంచి. హీరో అంటే ఎవరు? మీరు చాలా బాగున్నారు యాక్చువల్లీ ఈ డ్రెస్ లో. చాలా కొత్తగా లేరు ఈ డ్రెస్ లో, ఎప్పుడు చూసారు ఇలా? సోదాబి. హీరో అంటే ఎవరు? హీరో అంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్. అంటే ఏం చేస్తాడు? విలన్ కొడుతుంటాడు. 90% మళ్ళీ విలన్ కొడుతుంటాడు. చూపించావు, క్లారిటీ వచ్చింది, థ్యాంక్స్ బ్రదర్. నాకు ఇది నచ్చింది చూసారా, ఆయనకొక్కరు క్లారిటీ వచ్చింది. ఏమని? ట్రైలర్లో కొట్టాను కదా, కొట్టేవాడే హీరో. మరి డైలాగులు చెప్పేవాళ్ళు పెద్ద హీరో. నీకు అర్థం కాలే, కొడతాను కొడతాను ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాను, నీకు ఆ ముక్క అర్థం కాకుండా నవ్వుకుంటున్నావు నువ్వు. కొట్టేవాడు ఎవడు, అయిపోయాక మళ్ళీ కొడతాను అంటున్నాడు, నీకు అది అర్థం అవ్వట్లేదు. డైరెక్టర్ని కొడితే హీరో ఎవరు? బయటికి వెళ్ళాక డైరెక్టర్ కాదు కదా, రోహిత్ చెప్తున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. శ్రీరామ్ గారు పేరు మార్చా, మీకు ఇంకా క్లారిటీ రాలేదా? రాలేదండి. ఓకే, మన క్లారిటీ వచ్చిందా? రాలేదు. ఏం చేద్దాం? ఒక్కసారి ట్రైలర్ చూసిద్దామా? కాదు, నాకు కొంచెం డౌట్ వస్తుంది. చెప్పండి. ఇక్కడే ఇంత క్లారిటీ లేదు, మీరు సినిమా అంతా బాగానే తీసారా? సూపర్ గా తీసామండి. ఓకే, సారీ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. చూద్దామా? ఒక్కసారి మేము ఏది చూపించినా? ఓకే, ఒకసారి అందరం కలిసి ఒకసారి ట్రైలర్ చూసేద్దామా? ఓకే, యా, లెట్స్ వాచ్ ఇట్. సెమంతకమణి ట్రైలర్ ప్లీజ్.
కొన్ని మైకులు పని చేయట్లా, కొన్ని బాగానే ఉన్నాయి. ఇక అంతే, ఇంక వదిలేసేయండి, అయిపోయింది. సమంతకమణి ట్రైలర్ ని మనకి డైరెక్ట్ గారు చూపించేశారు. ఆల్మోస్ట్ కొంత క్లారిటీ వచ్చింది, ఎవరెవరు ఏం పోర్షన్లు ప్లే చేశారు అని. నలుగురు హీరోలే అని తెలిసిపోయింది. కానీ మీకు ఇంకా క్లారిటీ రాలేదు కదా. నా ఎక్స్పీరియన్స్ కి క్లారిటీ తెచ్చడం కొంచెం కష్టం. సో ఇక్కడ మోస్ట్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, అక్కడ మా ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నారు. ఒకసారి ఆయన వచ్చి డిసైడ్ చేస్తే హీరో కొంచెం బాగుంటేమో. ఒక్కసారి స్టేజ్ మీద వస్తారా? సార్ ఎవరు హీరో నన్ను తప్పిస్తున్నారు సార్. మీరు కొంచెం హెల్ప్ చేయాలి. నలుగురు మోసం చేసేవాడు, నువ్వు ఎంత పెద్ద మూడో నాకు అర్థమైంది. సో ఇన్ని తెలివితేటలతో సినిమా బాగా తీసి ఉంటాను నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. కాదు మీరే కొంచెం క్లారిటీ ఇవ్వాలి. మీరు కొంచెం ఇటు వస్తే అందరు కొంచెం బాగుంటుంది. ఇంకా సందీప్, ఆది, సుధీర్ బాబు, నారా రోహిత్, నలుగురు సార్లే. ఇట్స్ మల్టీ స్టార్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. సార్ హీరో వద్దు సార్. మీ నెక్స్ట్ సినిమాలో ఎవరితో హీరోగా తీస్తారో చెప్పండి. ఎవరిని పెట్టుకొని సినిమా హీరోగా తీస్తారో చెప్పండి. మీ నెక్స్ట్ సినిమాలో అందరితో చేస్తాను సార్. అయ్యో అలా ఏదో ఒకటి ఇదేనే చెప్పాలి, అదేనే చెప్పాలి సార్. లేదు, డెఫినెట్గా మీరు ఎవరి ముందు డేట్లు ఇస్తారో చేస్తాను. వీళ్ళందరికీ నాకు ఎన్సైక్లోపీడియా ఉన్నారు, ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. సో ఆయన చూసి చాలా నేర్చుకున్నాను, మీరు నేర్చుకుని ఉంటారు చాలా. సో ప్లీజ్ సార్, ఎప్పుడో రోజు పనిచేసే అవకాశం ఇవ్వండి నాకు. అండ్ ముందుగా నిన్న రాత్రి బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు. రేపు ఈవినింగ్ సమంతకమణి ఆడియో ఫంక్షన్కి వెళ్దాం అని చెప్పారు. మళ్ళీ మార్నింగ్ షూటింగ్లో కలిసా, అప్పుడు కూడా చెప్పారు ఈవినింగ్ సమంతకమణి ఫంక్షన్ ఉంది వెళ్దాం అని. అలాగే సార్ అన్న.